నమస్తే వెల్కమ్ టు రణక్షేత్రం. ఈసారి కీలకంగా మారనున్న పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో చీరాల ఈసారి ఎవరు కైవసం చేసుకోబోతున్నారు, అక్కడ చరిత్ర ఏంటి, గతంలో ఎవరు గెలిచారు, ఎవరి ఓటమి పాలయ్యారు, ఇప్పుడు ఎవరు అభ్యర్థులుగా ఉన్నారు. చీరాల వెళ్దాం. చీరాల నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాలు చీరాల, వేటపాలెం. ఇక్కడ ఉన్న పురుష ఓటర్లు 97,265 కాగా స్త్రీలు 1,01,783, ట్రాన్స్జెండర్లు 20 మంది, మొత్తం 1,99,068 మంది ఓటర్లుగా ఉన్నారు. రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే చేనేత యోధులు ప్రగడ కోటయ్య 3 సార్లు, సజ్జా చంద్రమౌళి 2 సార్లు ఇక్కడ గెలిచిన చరిత్ర ఉంది. మాజీ ముఖ్యమంత్రి రోసయ్య 2 సార్లు, అలాగే ఆయన శిష్యుడు ఆమంచి 2 సార్లు విజయాన్ని సాధించారు. కాంగ్రెస్ 7 సార్లు, తెలుగుదేశం 5 సార్లు ఇక్కడ గెలిచింది. ఇక టీడీపీ నుంచి 2 సార్లు గెలిచిన పాలేటికి మంత్రి పదవి, పద్మశాలి అభ్యర్థులు 6 సార్లు, యాదవ 3 సార్లు, కమ్మ కాపు 2 సార్లు ఇక్కడ విజయాన్ని సాధించారు. 1962 తర్వాత 2019లోనే కమ్మ అభ్యర్థి గెలుపు. ఇక సామాజిక ముఖ చిత్రం ఎస్సీ 18%, యాదవ 16%, పద్మశాలి 13%, దేవాంగులు 12%, కాపు 8%, రెడ్డి 8%, వైశ్య 6%, అలాగే ఇతర కులాల 19% ఓటర్లుగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఎవరు గెలిచారు? 2014 ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ ఇక్కడి నుంచి విజయాన్ని సాధించారు. ఆమంచి కృష్ణమోహన్కి వచ్చిన ఓట్లు 57,544, అలాగే ఆయన ప్రత్యర్థిగా ఉన్న పోతుల సునీతికి 47,209, ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్న ఎడం బాలాజీకి 40,955 ఓట్లు పోలేని ఆమంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఇక్కడ విజయాన్ని సాధించారు. 2019లో ఏం జరిగింది? 2019లో ఈసారి గెలిచింది తెలుగుదేశం పార్టీ. కరణం బలరామకృష్ణమూర్తి ఇక్కడి నుంచి విజయాన్ని సాధించారు. ఆయనకు వచ్చిన ఓట్లు 83,901 కాగా ఇండిపెండెంట్గా 2014లో గెలిచిన ఆమంతి ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీలో ఉన్నారు. అయితే ఆయన ఓటమి పాలయ్యారు. ఆయనకు వచ్చిన ఓట్లు 66,482 కాగా 17,419 ఓట్లతో కరణం బలరామకృష్ణమూర్తి విజయాన్ని సాధించారు. ఇక ఈసారి బరిలో ఉన్న అభ్యర్థులు వైఎస్ఆర్సీపీ నుంచి కరణం వెంకటేష్ బరిలో ఉండగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎం మాలకొండయ్య ఈసారి పోటీలో ఉన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే తండ్రి బలరాం సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీలో గెలిచి వైసీపీలోకి. ఇక 2014లో అద్దంకిలో టీడీపీ నుంచి ఓటమి, తండ్రి స్థానంలో చీరాల వైసీపీ ఇన్ఛార్జి పదవి, ఆమంచిని పర్చూరు పంపి పెంచుకున్న వైరం. ఇక తెలుగుదేశం అభ్యర్థి విషయానికి వస్తే గతంలో ఒంగోలు ఎంపీగా పోటీ, ఓటమి, చీరాల్లో బలమైన యాదవ్ సామాజిక వర్గం ఇన్ఛార్జ్ ముందే నియమించడంతో స్థానిక పరిచయాలు, ఆర్థికంగా బలవంతుడు. టీడీపీలో గెలిచి వైసీపీలోకి వెళ్లడంపై కరణం మీద టీడీపీ వర్గీయుల ఆగ్రహం వెంకటేష్కు ప్రతికూలంగా మారనుంది. సొంత కమ్మ కులం నుంచి తీవ్ర వ్యతిరేకత మైనస్ పాయింట్గా మారుతున్న నేపథ్యం. ఇక ప్రధాన అంశాలు యాదవ పద్మశాలి కులాల అండ టీడీపీకి అభ్యర్థికి ప్లస్ పాయింట్లు, కరణం కుటుంబం మీద మండిపడుతున్న ఆమంచి పరోక్ష సహాయం ప్రధానంగా ప్లస్ పాయింట్. మరి చీరాల నియోజకవర్గ ప్రజలు ఈసారి ఏ పార్టీని గెలిపించుకుంటారు అన్నది కీలకంగా మారుతున్న పరిణామం.